హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు వాట్సాప్లో వచ్చిన ఏ న్యూస్ అయినా సరే చూడకుండా అవతల వాళ్ళకి ఫార్వర్డ్ చేసేస్తున్నారా? లేకపోతే ఒక్క నిమిషం ఆలోచించి ఇది నిజమా కాదా అని ఆలోచించి చెక్ చేసి ఫార్వర్డ్ చేస్తారా? మన మెదడు రోజులో వేల నిర్ణయాలు తీసుకుంటుంది. వీటిలో ఎక్కువ శాతం తప్పులే ఉంటాయి. ఎందుకంటే మన మెదడుకి ఒక పెద్ద వీక్నెస్ ఉంది. దాన్నే మెంటల్ లేజినెస్ అంటారు. ఈ లేజినెస్ అనేది ఎంత ప్రమాదకరమో తెలుసుకోవడానికి ఇప్పుడే ఒక పజిల్ని ట్రై చేద్దాం. ఒక బ్యాట్, ఒక బాల్ రెండు కలిపి 110 రూపాయలు. బాల్ కంటే కూడా బ్యాట్ 100 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బాల్ ధర ఎంత? మీకు కేవలం 5 సెకండ్లు ఇస్తున్నాను, ఆలోచించి చెప్పండి. టైం అయిపోయింది. చాలామంది మెదడులో వచ్చిన ఆన్సర్ ఏంటంటే 10 రూపాయలు. మీకు కూడా అదే ఆన్సర్ వచ్చిందా? అవును, మన మెదడు దీన్ని చాలా ఈజీ ప్రాబ్లం అని సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇది ఒక ఫాస్ట్ థింకింగ్ సిస్టమ్ ద్వారా మన మెదడు ప్రాసెస్ చేస్తుంది అండ్ ఈ ఆన్సర్ 10 రూపీస్ అనే ఆన్సర్ని ఇచ్చేస్తుంది. ఫాస్ట్గా ఆలోచించే మన సిస్టమ్ 1 వెంటనే బాల్ 10 రూపీస్ అనే ఆన్సర్ని ఇచ్చేస్తుంది. ఎందుకంటే 110లో నుంచి 100 తీసేస్తే 10 రూపీస్. సింపుల్. కానీ ఈ లెక్క తప్పు. చూడండి, బాల్ కన్నా 100 రూపాయలు ఎక్కువ అని అన్నాను, మీరు 10 రూపాయలు అని అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం బాల్ 10 రూపాయలు, బ్యాట్ 100 రూపాయలు అయితే డిఫరెన్స్ ఏంటి? 100 - 10 = 90. కానీ నేను 100 డిఫరెన్స్ అని చెప్పాను. ఇప్పుడు మనం సిస్టమ్ 2తో ఆలోచిద్దాం, అంటే స్లో థింకింగ్ సిస్టమ్తో. మీరు కొంచెం ఓపిక్గా ఇక్కడ ఆలోచిస్తే బాల్ రేటు 5 రూపాయలు అని తెలుసుకుంటారు. బాల్ కంటే కూడా 100 రూపాయలు ఎక్కువ బ్యాట్ రేటు, అంటే 105 రూపాయలు. అంటే మీరే ఆలోచించండి. 5 + 105 = 110 కరెక్ట్ అవుతుంది. అలాగే 5 - 105 = 100 డబుల్ కరెక్ట్. మనం చెప్పిన 100 రూపీస్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం అంటే మెంటల్ లేజినెస్. మీరు 10 రూపాయలు అని చెప్పడానికి కారణం రచయిత డానియల్ కానెమన్ మెంటల్ లేజినెస్ అనే కాన్సెప్ట్ని చెప్తున్నారు. మన మెదడులో 2 థింకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటి ద్వారా మన మెదడు శక్తిని, ఎనర్జీని వాడుతుంది. సిస్టమ్ 1 ఈజీగా, వేగంగా ఆలోచిస్తుంది. ఈ సిస్టమ్ 1లో ఎనర్జీ అనేది చాలా తక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ శ్రమ పడదు. సిస్టమ్ 2 స్లో థింకింగ్ సిస్టమ్. ఇక్కడ లోతుగా ఆలోచిస్తుంది, ప్రతిదీ చెక్ చేస్తుంది. దీనికి ఎక్కువ ఎనర్జీ కావాలి. అందుకే సిస్టమ్ 1 ఎప్పుడు ఏం చేస్తుందంటే, అయ్యో సిస్టమ్ 2ని లేపడం ఎందుకు, నేను ఆన్సర్ ఇచ్చేస్తా, సింపుల్గా తేల్చేస్తా అని చెప్పి మనల్ని ఇలాంటి ఉచ్చుల్లోకి లాగుతుంది. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, మీరు ఈ సిస్టమ్ 2ని ఎంత ఎక్కువగా వాడితే మీ ఇంటెలిజెన్స్కి అంతగా మంచిదని. సో కాబట్టి వాట్సాప్లో మీరు నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడానికైనా, కెరియర్లో పెద్ద నిర్ణయం తీసుకోవడానికైనా మీ సిస్టమ్ 2ని యాక్టివేట్ చేయండి. లేజీగా ఉండే సిస్టమ్ 1ని పక్కన పెట్టి సిస్టమ్ 2తో ఆలోచించడం మొదలు పెట్టండి. అండ్ ఈ వీడియోలో ఇలాంటి మన బ్రెయిన్ పదును పెంచే ఇంకా చాలా క్వశ్చన్స్ అడగబోతున్నాను, థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనే పుస్తకం ఆధారంగా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా హౌ ప్రైమింగ్ వర్క్స్. మీ మెదడుని ఇప్పుడే ఒక చిన్న పరీక్ష చేద్దాం. ఇప్పుడు ఇది చూడండి, FT మధ్యలో ఒక అక్షరం పెట్టొచ్చు. దీని మధ్యలో అక్షరం నింపి ఆ వర్డ్ ఏంటో చెప్పండి. సింపుల్ కదా? ఇప్పుడే ఆ టెస్ట్ను కొంచెం ఫన్నీగా మారుద్దాం. ఇప్పుడు ముందుగా మీ మైండ్లో ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడదాం. బర్గర్, పిజ్జా, చీజ్, వీటి గురించి గట్టిగా ఆలోచించండి. ఆ రుచిని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఇది గుర్తు తెచ్చుకుంటూ ఈ పదాన్ని చూడండి. నాకు తెలిసి ఈ FT అనే వర్డ్స్ మధ్యలో A అనే పదం మీరు పెట్టాలి అని అనుకుంటున్నారు, అంతే కదా? సరే, ఇప్పుడు కొంచెం వ్యతిరేకంగా ఆలోచిద్దాం. మీ మైండ్లో హెల్త్, ఫిట్నెస్ గురించి ఆలోచింపజేసేలా చేద్దాం. మీరు జిమ్ చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు, చాలా ఎక్సర్సైజులు చేస్తున్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ FT అనే వర్డ్స్ మధ్యలో ఏ వర్డ్ పెడితే బాగుంటుంది అనేది ఆలోచించండి. నాకు తెలిసి మీ మైండ్లో I అనే వర్డ్ వస్తుంది. నిజమే కదా? ఫిట్. దీన్నే సైకాలజీలో ప్రైమింగ్ లేదా ఆటో పైలట్ ఎఫెక్ట్ అని అంటారు. ఒక ఈవెంట్ జరగడానికి ముందు మనం చూసిన, విన్న లేదా ఆలోచించిన విషయం ఆ తర్వాత మనం తీసుకునే నిర్ణయాలను, అభిప్రాయాలను మనకి తెలియకుండానే ఎఫెక్ట్ చేస్తుంది. మీరు ఫుడ్ గురించి ఆలోచించారు కాబట్టి మీ మెదడు A అనే ఆప్షన్ వైపు ఆటో పైలట్లా వెళ్ళిపోయింది. జిమ్ గురించి ఆలోచించగానే అది వెంటనే I వైపు వెళ్ళిపోయింది. ఈ ప్రైమింగ్ మన ఆలోచనలనే కాదు, మన బాడీలోని కదలికలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సైంటిస్టులు ఇది నిరూపించారు కూడా. ఒక ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే, కొంతమంది వ్యక్తులను, ఒక మిడిల్ ఏజ్ వాళ్ళని అందరినీ తీసుకుని వాళ్ళకి తెలియకుండానే ఓల్డ్ ఏజ్ని సూచించే కొన్ని పదాలను వినిపించారు.
ఉదాహరణకి వ్రింకిల్స్, తెల్ల జుట్టు, నిదానంగా నడవటం, ఇలాంటి పదాలన్నీ వాళ్ళకి విన్న తర్వాత వాళ్ళు లేచి నడిచిన తీరులో ఆ వేగంలో మార్పు వచ్చింది. స్లోగా నడిచారంట. అంటే ఓల్డ్ ఏజ్ గురించి వాళ్ళ మెదడు ప్రైమ్ అయిపోవడం వల్ల వాళ్ళ నడకలో కూడా మార్పు వచ్చింది. అంటే మన చుట్టూ ఉన్న విషయాలు లైక్ యాడ్స్, వార్తలు, సినిమాలు, ఈ వీడియోలు ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే మన మెదడుని, మన బాడీని ఆటో పైలట్ మోడ్లోకి నెట్టేస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు దేని ద్వారా ప్రభావితం అవుతున్నారనేది ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు మీరు ఒక సినిమా చూసిన తర్వాత మీలో కొన్ని చేంజెస్ చూసి ఉంటారు. నేను పూరి జగన్నాథ్ పాత సినిమాలు చూసినప్పుడు కొంచెం అలా ఫీల్ అయ్యేవాడిని కాలేజ్ టైంలో. మీరు కూడా అలా ఫీల్ అయ్యి ఉంటే ఆ మూవీ ఏంటనేది నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్, హ్యాలో ఎఫెక్ట్. హ్యాలో ఎఫెక్ట్ అంటే ఏంటి? మీరు GRR అనే ఒక వ్యక్తిని మొదటిసారి కలిశారు. అతను మీతో చాలా ఫ్రెండ్లీగా నవ్వుతూ మాట్లాడాడు. మీకు ఆ క్షణం అతను చాలా బాగా నచ్చేశాడు. కొద్దిసేపటి తర్వాత మీ ఫ్రెండ్ వచ్చి, అరే ఈ GRR మంచోడేనా అని అడిగాడు. అప్పుడు మీరు ఏ మాత్రం ఆలోచించకుండా, అబ్బో చాలా మంచోడరా, అసలు ఆడు నెంబర్ 1 రా బాబు, ఆడిని మించిన మనిషి లేడు అని చెప్పేస్తారు. నిజానికి మీకు అతనిలో నచ్చింది కేవలం ఆ టైంలో ఫ్రెండ్లీగా మాట్లాడటం అనే ఒక్క లక్షణం అంతే. కానీ ఆ ఒక్క మంచి లక్షణం నచ్చడంతో అతను నిజంగా ఎలాంటి వాడో, అతని క్యారెక్టర్ ఏంటో పూర్తిగా తెలియకుండానే మీరు అతన్ని మంచివాడిగానే ఫిక్స్ చేశారు. దీనినే సైకాలజీలో ఎగ్జాజరేటెడ్ ఎమోషనల్ కొహరెన్స్ ఎఫెక్ట్ అంటారు, లేదా సింపుల్గా హ్యాలో ఎఫెక్ట్. ఇక్కడ మన బ్రెయిన్ ఏం చెప్తుందంటే, పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోయినా మీ దగ్గర ఉన్న కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఒక లాస్ట్ జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. దీనివల్ల మనం చాలాసార్లు తప్పు కూడా చేస్తాం. అసలు మన మెదడు ఎందుకు ఇలా తొందరపడుతుంది, ఇలాంటి షార్ట్ కట్స్ ఎందుకు తీసుకుంటుంది? దానికి ఈ పుస్తకంలో డానియల్ కానెమన్ ఏమంటారంటే, హ్యూరిస్టిక్స్ గురించి చెప్తారు. హ్యూరిస్టిక్స్ అంటే ఏంటి? మన బ్రెయిన్ తనకున్న కొన్ని ఎక్స్పీరియన్స్తో కొన్ని విషయాల్లో క్విక్ డెసిషన్స్ తీసుకోవడానికి చూస్తుంది. అదే హ్యూరిస్టిక్స్. అంటే షార్ట్ కట్స్ తీసుకోవడాన్నే హ్యూరిస్టిక్స్ అంటారు. ఈ షార్ట్ కట్స్ ఎందుకు తీసుకుంటుందంటే, దీనివల్ల మన రోజువారీ పనులు, నిర్ణయాలు ఫాస్ట్గా ప్రాసెస్ అవుతాయి. కానీ కొన్నిసార్లు ఈ షార్ట్ కట్స్ ఫెయిల్ కూడా అవుతాయి. రచయిత 2 ముఖ్యమైన హ్యూరిస్టిక్స్ గురించి ఇక్కడ చెప్తున్నారు. మొదటిది సబ్స్టిట్యూషన్ హ్యూరిస్టిక్స్. ఉదాహరణకి మీ ఫ్రెండ్ ఒక సన్నగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి, చూడరా వీడు ఎలా ఉన్నాడు చూడొకసారి, వీడిని మీ ఇంటికి వాచ్మెన్గా పెట్టు అని చెప్పాడు అనుకోండి, మీరేం ఆలోచిస్తారు? మీ మైండ్ మొదట ఆలోచించేది, ఇంత బక్కగా ఉన్నవాడు అసలు దొంగను ఆపగలడా అనే ఆలోచనలోకి వెళ్తాడు. ఇక్కడ మీ ఫ్రెండ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీ అజంప్షన్లో నుంచి ఇంకొక కొత్త ప్రశ్నను మీరు సృష్టించుకుంటున్నారు. ఇప్పుడు ఆ వాచ్మ్యాన్కి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉండొచ్చు, లేదా తన పనిలో తనకు ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. మీరు ఇవన్నీ చూడకుండా కేవలం అతని శారీరక రూపం, ఫిజికల్ లుక్ చూసి మీ అభిప్రాయాన్ని ఫిక్స్ చేసేసుకుంటున్నారు. అంటే మీ బ్రెయిన్ వాచ్మ్యాన్గా పనికొస్తాడా అనే కష్టమైన ప్రశ్నకు బదులుగా వీడు స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా అనే సులభమైన ప్రశ్నకు సమాధానం వెతుకుతారు. దీన్నే సబ్స్టిట్యూషన్ హ్యూరిస్టిక్ అని అంటారు. ఇది మన బ్రెయిన్ ఆలోచించే ఒక తీరు. అలాగే రెండో హ్యూరిస్టిక్ ఏంటంటే అవైలబిలిటీ హ్యూరిస్టిక్. ఈ హ్యూరిస్టిక్ ఏం చేస్తుందంటే, మన మెదడుని కొన్ని విషయాల్లో ఓవర్ ఎస్టిమేట్ చేసేలా చేస్తుంది. ఉదాహరణకి, సాధారణంగా రోడ్ యాక్సిడెంట్స్ కంటే కూడా స్ట్రోక్ వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ. కానీ ఎవరైనా స్ట్రోక్ వల్ల పోయారు అంటే మనం పెద్దగా ఎఫెక్ట్ అవ్వం, పెద్దగా ఎక్స్ప్రెషన్ ఇవ్వం. అదే యాక్సిడెంట్లో పోయారంటే, అమ్మో ఎలా జరిగిందిరా అసలు అని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం, ఎక్కువగా బాధపడతాం. ఎందుకు? రెండిట్లో మనిషి మరణించాడు, కానీ యాక్సిడెంట్కి మాత్రమే మనం ఎందుకు అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం? ఎందుకంటే యాక్సిడెంట్లు భయంకరంగా ఉంటాయని మీరు పేపర్లలో, న్యూస్లలో ఎక్కువగా చూశారు. మీడియాలో కూడా వీటినే ఎక్కువగా పబ్లిసైజ్ చేస్తారు. అంటే మీ మెదడులో ఆ భయంకరమైన దృశ్యం ఎక్కువగా అందుబాటులో, అవైలబుల్గా ఉంది కాబట్టి దాని ప్రమాదాన్ని మీరు ఎక్కువగా అంచనా వేస్తారు. ఇదే అవైలబిలిటీ హ్యూరిస్టిక్స్. ఇది మన మెదడు ఆలోచించే విధానం. మీ మెదడు తన ఎనర్జీని ఆదా చేయడానికి హ్యాలో ఎఫెక్ట్ లేదా ఇలాంటి హ్యూరిస్టిక్స్ లాంటి షార్ట్ కట్స్ వాడి ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో త్వరగా డెసిషన్స్ తీసుకుంటుంది. అందుకే మీ మొదటి డెసిషన్ని మీరు నమ్మకుండా పూర్తి నిజాల్ని తెలుసుకోవడానికి సిస్టమ్ 2ని వాడండి. లేకపోతే మీ నిర్ణయాలు చాలా వరకు తప్పే అవకాశం ఉంటుంది. తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా మీరు జడ్జ్ చేస్తున్న విషయానికి సంబంధించిన అన్ని యాంగిల్స్ని పరిశీలించడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్, బేస్ రేట్ నెగ్లెక్ట్. మీరు ఫుల్గా ఉన్న రెస్టారెంట్లో సెంటర్ టేబుల్లో కూర్చున్నారు, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేశారు. వెయిటర్ ఎప్పుడు డిష్ తెస్తాడని ఆవరావరా మీరు వెయిట్ చేస్తున్నారు.
దూరంగా ఒక వెయిటర్ మీ ఆర్డర్ లాంటి ప్లేట్ని పట్టుకుని వస్తున్నాడు. అది నా ఆర్డరే అని మీ మైండ్ వెంటనే ఫిక్స్ అయిపోతుంది. కానీ ఏం జరుగుతుంది? అతను సరిగ్గా మీ దగ్గరకు వచ్చి పక్క టేబుల్లో సర్వ్ చేసి వెళ్ళిపోతాడు. ఇది మీకు నాకు ఎన్నోసార్లు జరిగింది. మన జీవితంలో ఇలాగే జరగాలని ఎక్స్పెక్ట్ చేసినవన్నీ చాలాసార్లు మిస్ అవుతాయి. ఎందుకంటే మనం తెలియకుండానే ఒక ముఖ్యమైన రూల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. అదే ద బేస్ రేట్ నెగ్లెక్ట్. కొంతమంది దీన్నే బ్లైండ్ స్పాట్ అని కూడా అంటారు. ఈ బేస్ రేట్ నెగ్లెక్ట్ ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. బేస్ రేట్ అంటే ఒక సంఘటన జరగడానికి ఉన్న బేసిక్ ప్రాబబిలిటీ. నెగ్లెక్ట్ అంటే దాన్ని పట్టించుకోకపోవడం. రెస్టారెంట్ ఉదాహరణలో మన బ్రెయిన్ నాకు ఆకలిగా ఉంది, నాకే ముందు ఆ డిష్ రావాలి అనే ఆలోచనలో ఆటోమేటిక్గా అదే మన ఆర్డర్ అని ఫిక్స్ అయిపోతుంది. కానీ నిజంగా ఆలోచిస్తే మీకంటే ముందు 5గురు ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు. స్టాటిస్టిక్స్ ప్రకారం మీ ఆర్డర్ 6వది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. లేదా వేరే వాళ్ళది లేట్ అయినా సరే మీది 4వదో 3వదో అయ్యే అవకాశం ఉంది. కానీ వెంటనే మొదటి ఆర్డర్ మీకే అని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ ఎక్స్పెక్టేషన్ల కంటే గతంలో ఎంతమంది ఆర్డర్ ఇచ్చారు అనే బేస్ రేట్ని మనం పట్టించుకోకపోవడమే బేస్ రేట్ నెగ్లెక్ట్. మరి ఇలాంటి విషయాల్లో మనం షార్ప్గా ఉండాలంటే ఏం చేయాలి? మీరు కొంచెం స్టాటిస్టిక్స్ గురించి ఆలోచించి, ఓకే నాకంటే 3 ముందు ఆర్డర్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఇది 4వ ఆర్డర్ లేదా 5వ ఆర్డర్ నాది అయ్యే ఛాన్స్ ఉంది అని మీరు ఊహించుకోవాలి. మీ అంచనా కరెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా అప్పుడు ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీరు ఒక విషయం గురించి గెస్ చేసే ముందు మీ ఎమోషనల్ కోరిక కంటే ఆ విషయం జరగడానికి ఉన్న బేస్ రేట్ ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి. అప్పుడే మీ అంచనాలు ఎక్కువగా కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్, 2 మోడ్స్ ఆఫ్ బ్రెయిన్. ఈ పుస్తక రచయిత డానియల్ కానెమన్ చెప్పినట్టుగా మన మెదడు ఎప్పుడూ 2 రకాల మోడ్లలో పనిచేస్తుంటుంది. ఒకటి ఫాస్ట్ సిస్టమ్, దీన్నే సిస్టమ్ 1 అంటారు. మరొకటి స్లో సిస్టమ్, సిస్టమ్ 2 అంటారు. ఈ 2 మోడ్లు మనకి తెలియకుండానే 2 రకాల ఫీలింగ్స్ని ఇస్తాయి. అవే కాగ్నిటివ్ ఈజ్ అండ్ కాగ్నిటివ్ స్ట్రెయిన్. కాగ్నిటివ్ ఈజ్ ఇది హ్యాపీ మూడ్ అని అనొచ్చు. కాగ్నిటివ్ ఈజ్ అంటే మెదడుకి ఎక్కువగా కష్టం లేకపోవడం. మీరు మీ ఇంటి నుంచి పక్కింటికి వెళ్ళాలనుకున్నా, మీరు చేసే పాత పనిలోనే ఒక చిన్న పనిని మళ్ళీ చెయ్యాలని అనుకున్నా, మీ బ్రెయిన్ ఈ పనిని చాలా ఈజీగా ఆనందంగా చేసేస్తుంది. ఎందుకంటే మీ సిస్టమ్ 1 ఇక్కడ యాక్టివ్ అవుతుంది. దీనికి పెద్దగా ఎనర్జీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, కూర్చుని ఆలోచించాల్సిన పని లేదు. మరి ఇక్కడ ఉండే ప్రయోజనం ఏంటంటే ఈ మోడ్లో ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు పనిని. ఎందుకంటే ఇందులో అన్ని సింపుల్ పనిలే ఉంటాయి. కానీ ఇందులో ఉన్న ప్రమాదం ఏంటంటే మనం పనిలో ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నాం కాబట్టి తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అటెన్షన్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మీరు అనుకోవచ్చు ఇక్కడ చాలా కష్టమైన పనిని కూడా ఈజ్తో ఎలా చేయాలని. మీ బ్రెయిన్కి ఏదైనా కష్టమైన పనిని కూడా ఈజ్తో చెయ్యాలి అంటే ఆ పనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా తీసుకోండి. అలాగే ఆ పనిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు కష్టంగా ఉన్న రోజులు గడిచే కొద్దీ ఆ పని అలవాటైపోతుంది, ఈజీ మోడ్లోకి వెళ్ళిపోతారు. అలా మీరు ఏ పనైనా సరే రెపిటీషన్తో ఆ పనిని బ్రెయిన్కి ఈజీగా మార్చుకోవచ్చు. అలాగే కాగ్నిటివ్ స్ట్రెయిన్, ఇంటెలిజెంట్ మోడ్ అని అంటారు దీన్ని. కాగ్నిటివ్ స్ట్రెయిన్ అంటే మెదడుకి కొంచెం కష్టం కలగడం. మీరు తెలియని కొత్త అడ్రస్ వెతకాలి లేదా ఒక కష్టమైన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అప్పుడు మీ బ్రెయిన్ సిస్టమ్ 2ని యాక్టివేట్ చేస్తుంది. ఇందులో ఎనలిటికల్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా ఆలోచించాలి, ఎక్కువగా అనలైజ్ చేయాలి. ఈ మోడ్లో ఉండటానికి మెదడు ఎక్కువగా ఎనర్జీని ఖర్చు చేయాలి, ఎక్కువగా అటెన్షన్ కూడా పెట్టాలి. అందుకే మనకి ఈ మోడ్లో ఉండాలంటే ఇష్టం ఉండదు. ఈ మోడ్లో ఉండే ప్రయోజనం ఏంటంటే ఈ సిస్టమ్ 2లో ఉన్నప్పుడే మన బ్రెయిన్ ఇంటెలిజెంట్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. ప్రతి విషయాన్ని డబుల్ చెక్ చేస్తుంది. అందుకే తప్పులు చేసే అవకాశం చాలా తక్కువ. మీ బ్రెయిన్ ఎక్కువగా సిస్టమ్ 2లో ఉండాలి అంటే దీనికోసం మీరు ఎక్కువగా రీడిల్స్ చదవాలి, పొడుపు కథలు చదవాలి, క్లిష్టంగా చాలా కష్టంగా ఉండే ప్రశ్నలను లేదా కన్ఫ్యూజ్ చేసే పజిల్స్ని మీ మెదడుకి ఇవ్వాలి. దీనివల్ల సిస్టమ్ 2 బాగా యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్, WYSIATI, వాట్ యు సీ ఈజ్ ఆల్ దేర్ ఈజ్. మన సిస్టమ్ 1 చేసే మరో పెద్ద తప్పే ఈ WYSIATI. అంటే వాట్ యు సీ ఈజ్ ఆల్ దేర్ ఈజ్, చూసింది నమ్మడం. దీని అర్థం ఏంటంటే ఒక విషయం గురించి మన దగ్గర ఎంత సమాచారం ఉందో మన మెదడు ఆ ఇన్ఫర్మేషన్నే తీసుకుని నిజమని నమ్ముతుంది. మనకు తెలియని లేదా కనిపించని ఇన్ఫర్మేషన్ గురించి అది పట్టించుకోదు, దాని గురించి అలాంటి డౌట్ కూడా పెట్టుకోదు. ఉదాహరణకి మీరు గూగుల్లో ఒక కంపెనీ రివ్యూ చూశారు. ఆ రివ్యూ స్టార్టింగ్లో అన్ని 4/5లు 4.9/5లు ఉన్నాయి. అప్పుడు మీ మెదడు వెంటనే ఏమనుకుంటుందంటే ఈ కంపెనీ చాలా మంచిదని అనుకుంటుంది. కింద చాలా రివ్యూస్ ఉన్నాయి, కింద చాలామంది జనాలు దాని గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి పట్టించుకోదు, ఆలోచించదు. ఇదే దీంట్లో ఉన్న ప్రాబ్లం.
మీరు ఒక ముక్క మాత్రమే చూసినా అదే పూర్తి కథ అని మీ మెదడు భావిస్తుంది. సో ఈ WYSIATI ఈ ఎఫెక్ట్ కారణంగానే మనం చాలా వరకు అన్ఫినిష్డ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా తొందరపాటి నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే నెక్స్ట్ టైం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నాకు తెలియనిది ఏమైనా ఉందా అని మీ సిస్టమ్ 2ని అడగడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్, ప్లానింగ్ ఫ్యాలసీ. మీరు ఒక ప్రాజెక్ట్ లేదా ఇంట్లో ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు ఈ పని చేయడానికి నాకు ఒక రోజు చాలు అని చాలా కాన్ఫిడెంట్గా ప్లాన్ చేస్తారు. మీరు నేను ఇది చేసే ఉంటాం. కానీ చివరికి ఆ పని చేయడానికి ఆ రోజు సరిపోదు. 2 రోజులు 3 రోజులు చేస్తూనే ఉంటాం. 4 రోజుల తర్వాత పని అవుతుంది. దీనినే ప్లానింగ్ ఫ్యాలసీ అంటారు. దీనికి కారణం మనం ప్లాన్ చేసేటప్పుడు ఎలా ఆలోచిస్తామంటే కేవలం నేనేం చేయగలను అనే దాని మీద ఆప్టిమిస్టిక్ ఇంటెన్షన్స్తో మాత్రమే చూస్తాం. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ 1 ఎక్కువగా పనిచేస్తుంది. ఇది సులభమే, ఇది మనం ఈజీగా చేసేవచ్చు, నీకు ఒక్కరోజు ఏంటి 1 గంటలో నువ్వు చేసేయగలవు అని చెప్తుంది. కానీ మధ్యలో వచ్చే అడ్డంకులు లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ఆబ్స్టికల్స్, లేకపోతే డిలేస్, లేకపోతే మన ఫ్యామిలీలో వేరే విషయాలు జరుగుతూ ఉంటే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాం. ఇవన్నీ సిస్టమ్ 2లోనే మనం ఆలోచించగలం. కానీ ఇక్కడ సిస్టమ్ 1 పనిచేస్తుంది కాబట్టి ఇదంతా పక్కకెళ్ళిపోతుంది. మీకు మాత్రమే ఈ సమస్య ఉందని మీరు అనుకోకండి. చాలామంది ప్రపంచంలో తెలివైన వాళ్ళందరూ కూడా ఈ తప్పు చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ టైం ఏదైనా పని ప్లాన్ చేసినప్పుడు నా గత అనుభవాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూడండి. మీరు గతంలో ఇదే పనిని ఎంత టైంలో పూర్తి చేశారు అనే అవుట్ సైడ్ వ్యూ తీసుకోండి. ఈ వాస్తవాన్ని అంగీకరిస్తేనే మీరు కరెక్ట్గా ప్లాన్ చేయగలుగుతారు. నెక్స్ట్ కాన్సెప్ట్, లాస్ ఎవర్షన్. ఇప్పుడు మీకు నేను 100 రూపాయలు ఇస్తే మీకు సంతోషంగా ఉంటుంది, నిజమేనా? అదే మీ జేబులో నుంచి ఆ 100 రూపాయలు పోతే మీరు ఎంత బాధపడతారు? ఈ 2 సంఘటనలు తీసుకోండి. మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయా లేదా ఆలోచించండి. 100 రూపాయలు దొరికిన సంతోషం కంటే కూడా 100 రూపాయలు పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. మనిషి స్వభావంలో నష్టపోవడాన్ని భరించలేడు. మనం చాలా ఎక్కువగా భయపడతాం నష్టపోవడం అంటే. లాభం వచ్చినప్పుడు కలిగే ఆనందం కంటే కూడా నష్టం వచ్చినప్పుడు కలిగే బాధ రెట్టింపు ఉంటుంది, ట్వైస్ పవర్ఫుల్గా ఉంటుంది. దీన్నే లాస్ ఎవర్షన్ అంటారు. అండ్ ఈ లాస్ ఎవర్షన్ కారణంగానే ప్రజలు ఎక్కువగా పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవడానికి భయపడతారు. మన నిర్ణయాలు తరచుగా నష్టపోతాయనే భయంతోనే ఉంటాం. లాభం పొందుతామనే ఆశతో మనం ఉండలేం. సో ఇప్పటి నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నష్టం భయం మిమ్మల్ని డామినేట్ చేస్తుందా లేక ఆశ డామినేట్ చేస్తుందా అని ఒకసారి ఆలోచించండి. సో ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, ఈ మెంటల్ లేజినెస్, హ్యాలో ఎఫెక్ట్, ప్లానింగ్ ఫ్యాలసీ ఇవన్నీ మన సిస్టమ్ 1 ఆటో పైలట్లో ఉన్నప్పుడు చేసే షార్ట్ కట్స్ మాత్రమే. దీనివల్ల మనం చాలా నష్టపోతాం. మీ లాభం కంటే కూడా నష్టానికి ఎక్కువగా భయపడటం, బేస్ రేట్ని పట్టించుకోకపోవటం, చూసినంతే నిజమని నమ్మడం, ఇవన్నీ మన డెసిషన్స్ని పక్కదారి పట్టిస్తాయి. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే, మీ ఇంటెలిజెన్స్ పెరగాలంటే ప్రతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ సిస్టమ్ 2ని యాక్టివేట్ చేయండి, ప్రశ్నించండి, డబుల్ చెక్ చేయండి. సో ఈ రోజు నుంచి ఆలోచించే విషయంలో లేజీగా ఉండడం మానేయండి. సిస్టమ్ 2తో బెటర్ డెసిషన్స్ తీసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.